వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి విచ్చేసే భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించేందుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో పెండింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దుర్గా ఆలయం ఈవో వికే సీనా నాయక్ పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈవో సీనా నాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆలయ మాస్టర్ ప్లాన్ వివరించారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్న క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఆలయ అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయాన్ని ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతను అనుసంధానం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేసి సమన్వయంతో దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 50 సంవత్సరాల వరకు భక్తుల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఆలయ అభివృద్ధి పనులు చేయబోతున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం దేవాదాయ శాఖ ఆలయ ఇంజనీరింగ్ శాఖ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ చూడడం జరిగిందన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించబోయే సమీక్ష సమావేశంలో మాస్టర్ ప్లాన్ అమలుపై సమగ్రంగా ముందుకు వెళ్తామన్నారు. భక్తుల సౌకర్యమే ప్రధాన కర్తవ్యంగా మాస్టర్ ప్లాన్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రసాదం పథకం అమలు కోసం కేంద్రంలో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో శుభవార్త వింటామన్నారు. దుర్గమ్మ గుడి పరిసరాలలో ఆధ్యాత్మికతను పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అనుకూల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు శాశ్వత ప్రాతిపదికన పలు అభివృద్ధి పనులను చేపట్టబోయే బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దుర్గమ్మ గుడి అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిశీలించి ఆలయ అభివృద్ధిపై సలహాలు, సూచనలు అందజేస్తున్నారని వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ వారిచే బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఈ నెల 28వ తేదీన ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, రిటైర్డ్ ఇంజనీర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.